హలో అండి. ఈరోజు చాలా చక్కని స్నాక్, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి స్నాక్ అనమాట. సన్న కారపూస. పెద్దగా నవలాల్సిన పని కూడా ఉండదు. ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తాను మీకు. మీకు ఎంత కావాలో అంత శనగపిండి నేనైతే ఆ గ్లాస్ తీసుకున్నాను. ఉప్పు జాగ్రత్తగా చూసేసుకోండి, ఎక్కువగా పట్టదు. వామే మెయిన్. అయితే వాముని పొడి చేయకుండా వేస్తే మనకి ఆ సన్నగా ఉన్న ఆ హోల్స్ అన్నీ పూడిపోతాయి అనమాట. అందుకే మెత్తగా పొడి చేసుకుని ఇలా జల్లిచ్చేసుకోవాలండి. ఎక్కడ అడ్డుపడకుండా ఉండాలి, ఎందుకంటే చాలా సన్న కారపూస కదా, అందుకోసం అనమాట. ఇలా మొత్తం జల్లిచ్చేసుకుని అది తీసేసేయండి. అది మామూలుగా దేనిలో కన్నా వాడుకోవచ్చు. ఇది ఒక స్పూను, మీకు దీన్ని బట్టి వేసుకోండి. అలాగే లవంగాలు, మీకు ఈ ఫ్లేవర్ ఇష్టమైతే దంచేసేసుకోండి. దంచేసేసి అది కూడా మెత్తటి పౌడరు కొంచెం వేసుకోండి. లేదు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేసేయండి. అలాగే కారం అనమాట. కారం ఘాటైన కారం, అందుకే నేను కొంచెం వేస్తున్నాను. అలాగే పసుపు రంగుకి రుచికి అనమాట. ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏమి వేయొద్దండి, ఎందుకంటే చాలా సన్నకారపూస అసలు ఊరికే ఇరిగిపోతూ ఉంటుంది బాగా గొల్లొచ్చేసి. ఇంకా అది వేసేటప్పటికి, నెయ్యి వేసేటప్పటికి ఇంకా గొల్లొచ్చి ఇరిగిపోద్ది అనమాట. ఇలా కొంచెం నీళ్ళు వేసుకుని బాగా కలిపేసుకుని, చేతితో కలిపేసుకుంటాం బెస్ట్. చేయి పెట్టి ఇలా కలిపేసుకుని, ఇదే కొంచెం కష్టం, జిగురుగా ఉంటుంది కాబట్టి పిండి ఇలా కలిపేసేసుకుని, పెద్ద కష్టం కాదు. చేతులు ఇలా తడి చేసుకుని మీరు ప్రెస్ చేసుకునే దానిలో కానీ లేకపోతే మామూలు ఒత్తే దానిలో కానీ పెట్టేసుకోండి. చాలా సన్నటిది లాస్ట్ది అనమాట ఇది. ఈ కారపూస చూసారు కదా ఎంత సన్నగా ఉందో. ఇదంతా మొత్తం పిండిని అలా కొంచెం కొంచెంగా పెట్టేసేసుకొని, ఆయిల్ మాత్రం ఫ్రెష్ ఆయిల్ పెట్టుకోండి, బాగా వస్తాయి. అది బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మాత్రం వెంటనే సిమ్లో పెట్టుకోండి. ఊరికే ఉడికిపోతుందండి, ఊరికే ఏగిపోయి పైకి తేలిపోద్ది. చూడండి, ఇప్పుడు మనం వేస్తూ ఉండగానే పైకి వచ్చేస్తుంది అనమాట. అంత, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటుంది, తొందరగా అయిపోద్ది అనమాట. ఆయిల్ వెంటనే మాడిపోద్ది. అందుకనే సెగ తగ్గించేసుకుని ఇప్పుడు మళ్ళీ పెట్టుకోండి. సెగ కావాలంటే పెట్టుకుని వెంటనే అలా తిప్పేసేస్తే సరిపోద్దండి. అసలు రెండో వైపు తిప్పిన తర్వాత అసలు పెద్దగా ఎక్కువసేపు అవసరం ఉండదండి. ఆ నురగ కూడా తగ్గిపోయింది చూసారు కదా అసలు, ఎందుకంటే ఉడికిపోతేనే అలా నురగ తగ్గిపోద్ది నూనెలో అంతా. అది మొత్తం అంతా ఇలా తీసేసుకుని, ఒక్క చుక్క నూనె లేకుండా ఇలా వడకట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. టిష్యూ పేపర్ల మీద పెట్టుకుంటే కొంచెం ఆయిల్ ఏదైనా ఉంటే తీసేసుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. వాము సువాసనతో, లవంగాల సువాసనతో. లవంగాలు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలాగే అంతా పిండి అంతా అలా చేసేసుకోవాలి. ప్రతిసారి మాత్రం సెగ పెట్టుకోవాలి. వేసినప్పుడు మాత్రం సెగ తగ్గించుకోండి, మళ్ళీ పెట్టుకోండి. అదిగో చూసారు కదా, ఊరికే నూనె అంతా అలా సైలెంట్గా అయిపోద్ది అనమాట. అవి ఉడికిపోయిందని మీకు అదే గుర్తు. ఇలా మొత్తం అంతా చేసేసుకోవటం చాలా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. మనం స్నాక్స్గా వాడుకోవచ్చు. తర్వాత మనం చేసుకునే ఈ చాట్స్లోనూ వాటిలోనూ కూడా చిదిపేసి చక్కగా వేసేసుకుని ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు భలే ఇష్టంగా తింటారు. మా వాళ్ళు చిన్నప్పుడు చాలా బాగా ఇష్టంగా తినేవారు. ఈజీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది మనకు కూడా.